రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో 3 శాసన మండలి స్థానాలకు కాసేపట్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంతో పాటు ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గాలకు కలిపి 90 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇక 3 స్థానాల్లో ఓటింగ్ కోసం 973 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల నిఘాతో పాటు కంట్రోల్ రూమ్ నుంచి నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు. ఇక పట్టభద్రులు, ఉపాధ్యాయులు ఓటర్లుగా ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇక ప్రత్యేక సెలవును ప్రకటించారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి, ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, అలాగే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? గుడ్ మార్నింగ్ సాయిరామ్. నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పూర్తిగా మరి కాసేపట్లో ఈ పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అధికారులు కేంద్రాల దగ్గర అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఉపాధ్యాయులకు, ఓటరు వేసేటువంటి ఉపాధ్యాయులకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇన్ని రోజులు రసవత్తరంగా ఉపాధ్యాయ పోరుకు సంబంధించినటువంటి ప్రచారం కొనసాగినటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న కలెక్టరేట్లు కావచ్చు, మిగతా ప్రాంతాలలో ఈ పోలింగ్ సామాగ్రిని పంపిణీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి పోలింగ్ కేంద్రాల్లో అన్ని వసతులు సమకూర్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 11,000 పైగా ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందుకోసం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 72 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఈ జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసినటువంటి మొత్తం పోలింగ్ కేంద్రాల దగ్గరనే ఎక్కువగా ఓటర్లు సంఖ్య ఉన్నట్టు తెలిసింది. అంటే హనుమకొండ నగరంలోనే 5,000 పైగా ఓటర్లు ఉన్నట్టు తెలుస్తుంది. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 11,000 పైగా ఓటర్లు ఉన్నారు. ఖమ్మం, నల్గొండలో కొంచెం తక్కువగా ఉన్నట్టు పరిస్థితి కనబడుతుంది. ఈ ఎన్నికకు సంబంధించినటువంటి నేపథ్యంలోనే ఈ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి టీచర్స్ ఎవరైనా కూడా సజావుగా ప్రశాంత వాతావరణంలో వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఎవరు కూడా ఒత్తిడి కావచ్చు, ఎవరు కూడా భయాందోళన చెందాల్సినటువంటి అవసరం లేదంటూ కూడా అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 19 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 72 పోలింగ్ కేంద్రాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ కొనసాగబోతా ఉంది. హనుమకొండ జిల్లాలో 5,215 మంది ఓటర్లు ఉన్నారు. వరంగల్ జిల్లాలో 2,352 మంది ఓటర్లు ఉన్నారు. మహబూబాద్ జిల్లాలో 1,663 మంది ఓటర్లు, జనగామ జిల్లాలో 1000 మంది ఓటర్లు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 329 మంది ఓటర్లు ఉన్నారు. ములుగు జిల్లాలో 628 మంది ఓటర్లు ఉన్నారు. ఉమ్మడి పాత వరంగల్ జిల్లా మండలైన మద్దూరు, దిల్మిట్ట, కుమరవెల్లి, చేర్యాల మండలంలో 166 ఓట్లున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఈ అన్ని ఓట్లకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల నిర్వహణ కోసం 600 మంది సిబ్బంది నియామకం చేసినట్టు తెలుస్తుంది. 600 మంది సిబ్బందితో ఈ పోలింగ్ ప్రక్రియ ఈ రోజు సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుంది. మరికొద్ది క్షణాల్లోనే పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతా ఉంది. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ పోలీసు భద్రత ఏర్పాటు చేసి భారీగా పోలీసులు మోహరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ప్రక్రియ ప్రారంభమై పోలింగ్ ప్రక్రియ ముగిసేంత వరకు కూడా ఈ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయనటువంటి పరిస్థితి కనబడుతుంది. డిస్ట్రిబ్యూషన్ సంబంధించినటువంటి ఆఫీసర్లు ఎవరైతున్నారో వారందరూ కూడా ఈ రోజు ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో పాల్గొని సజావుగా ఎన్నికల ప్రక్రియ కొనసాగించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి 3 జిల్లాలు వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సర్వం సిద్ధమైంది. మరి కాసేపట్లోనే ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కాబోతున్నటువంటి పరిస్థితి కనబడుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటలకు జరిగేటువంటి ఈ పోలింగ్ ప్రక్రియకు సంబంధించి అధికారులకు అన్ని ఆదేశాలు వచ్చి ఉన్నతాధికారుల నుంచి మొత్తం దానికి సంబంధించినటువంటి సర్వం సిద్ధం చేసిన పరిస్థితి కనబడుతుంది. తిన్నామల వరకు కూడా ఓటర్లను ఎట్లా ఆకట్టుకోవాలన్నటువంటి ప్రయత్నాలను అభ్యర్థులంతా చేసి నేరుగా కొంతమంది డబ్బుల పంపిణీ కావచ్చు, కొంతమంది ఇంకా రకరకాల బ్యాంకుల ద్వారా మనీని ట్రాన్స్ఫర్ చేసినట్టు జిల్లాలో చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలకు ధీటుగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాల పర్వం కొనసాగింది. ఎమ్మెల్సీ ఎన్నికలలో మొత్తం ప్రలోభాల పర్వం కూడా కొనసాగినట్టు జిల్లాలో చర్చ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపట్లోనే పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతా ఉంది. సాయిరామ్. థ్యాంక్ యూ తిరుపతి.